మద్యంపై వచ్చిన ఆదాయాన్ని తేలబడి ప్యాలెస్లో లెక్కేసుకోవడమే జగన్ పని అంటూ చంద్రబాబు నాయుడు గారు వ్యాఖ్యలు చేశారండి. ఏమంటే ఒక్కటి చెబుతున్నానండి, ఈ రోజున ఆయన వచ్చి దగ్గరుండి ఏది ఉండి లెక్కేసేసి ఆ డబ్బులు ఈయనే జగన్మోహన్ రెడ్డి గారికి ఇంటికి పంపించినట్టు పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతున్నాడు. అయ్యే తగ్గించుకుంటే బాగుండదు. అన్ని డిపార్ట్మెంట్లు ఉన్నాయండి. కాగు రిపోర్ట్ కూడా ఉందండి ఈ రాష్ట్రం మీద. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఏం చేస్తున్నాడు, మంత్రులు ఏం చేస్తున్నారు, ప్రజల పాలన ఎలా ఉందని కూడా ఎప్పటికప్పుడు కూడా వాళ్ళకు ఒక డేటా ఉంటుందండి. అది తెలుసుకోకుండా ఈయనే లెక్కబెట్టి జగన్మోహన్ రెడ్డి గారికి మద్యం డబ్బులు ఇచ్చేసినట్టు మాట్లాడుతున్నాడు. మరి ఈయన చేసిన స్కాములు ఎన్ని ఉన్నాయండి, అన్నీ కూడా ఈ రోజున ఒక్కొక్కటి బయటకు వస్తాను ఉన్నాయి. మరి ఎందుకండి ఈయన దర్యాప్తు చేసుకోకుండా క్వాష్ పిటిషన్లు వేసి నా కేసులు లేకుండా కొట్టేయండి అని ఎందుకు మాట్లాడుతున్నాడండి? రేపు మాప సుప్రీంకోర్టులో కూడా కేసు ఉంది. ఎందుకంటే నాకు వయసు రీత్యా నాకు ఆరోగ్యం బాగాలేదని ఏంటి సానుభూతి మాటలు ఎందుకంటే? దమ్ము ధైర్యం ఉండి జగన్మోహన్ రెడ్డి గారు లాగా నీతికి నిజాయితీకి ఒక నిజంగా చెప్పాలంటే ఒక దమ్మున నాయకుడిగా చెప్తున్నాను. జగన్మోహన్ రెడ్డి గారు 11 కేసులు ఉండా సార్ ఈ రోజు వరకు కూడా అడ్డదారులు వెళ్ళి ఏ రోజు కాదు ఆయన తిరుగుతానున్నాడు. మరి నువ్వు ఎందుకు తిరగట్లేదు? నువ్వు ఎందుకు అవినీతి చేయలేదు? నీ దగ్గర నీది అవినీతి చేయలేదు. చంద్రబాబు నాయుడు చేశాడు, అతను చేశాడు. ఎందుకంటే ఏ రూపాన్ని చూసినా చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి గారిని అంటాకి అనర్హుడండి. అది అబద్ధాలు చెప్పడంలో జగన్ పిహెచ్డీ చేశాడంటూ కూడా కొన్ని వ్యాఖ్యలు అయితే చేశారు. ఈయన అంతకంటేనండి డబల్ పిహెచ్డీ చేసిన నాయకుడు చంద్రబాబు నాయుడు. ఎందుకంటే 45 సంవత్సరాలు ఇండస్ట్రీ అంటున్నాడు. అసలు ఇంకోటి చెబుతున్నానండి, చంద్రబాబు నాయుడు అని ఆయన గాంధీ గారి కంటే ముందు పుట్టుంటే ఈ స్వతంత్రం కూడా నేనే తెచ్చానని అనేవాడు కూడా అండి. ఎందుకు చెప్తున్నానంటే రాష్ట్ర ప్రజలు ఏదో గొర్రెల మందలాగా పిచ్చోళ్ళలాగా నేను లేకపోతే సెల్ ఫోన్ లేదు, నేను లేకపోతే టీవీ లేదు అని కూడా చెప్పాడు గతంలో, మీకు తెలుసు. ఇప్పుడు ఆ రోజున స్వర్గీయ రాజీవ్ గాంధీ గారి హయాంలో కూడా మనకి ఈ వ్యవస్థ వచ్చింది, ఏది ఎలక్ట్రానిక్ వ్యవస్థ. అసలు నేనే తెచ్చానంటాడు. సత్యం నాదేళ్ల కూడా మావోడే అంటాడు. ఏంటి నేను లేకపోతే అసలు ఈ రాష్ట్రం ఈ దేశం కూడా లేదని అంటాడు. నేను ప్రధానమంత్రిని అయ్యాము టక్కు టమారా మాటలు ఎందుకండి? పనికిమాలను పోసుకోలు మాటలు. ప్రజానాయకుడిగా ఒక అభిమానం సంపాదించుకోవాలి. వయసు రీచి పెరుగుతున్నప్పుడు ఏంటంటే పెద్దరకం రావాలండి. ఆ పెద్దరకం అనేది పనికిమాల మాటలు మాట్లాడటం చంద్రబాబు నాయుడు దిట్ట అండి. అది జగన్ ఒక రాజకీయ వ్యాపారం కూడా చంద్రబాబు నాయుడు వ్యాఖ్యలు జగన్ ఒక రాజకీయ వ్యాపారి అంటూ కూడా చంద్రబాబు నాయుడు వ్యాఖ్యలు చేశారు. ఏమంటే ఏ వ్యాపారం చేశాడంటే రాజకీయంగా ఈయనకిలాగా? ఇప్పుడు నిన్నగా మన కేశినేని నాని గారు కూడా విజయవాడ ఎంపీ, ఆయన మరి వైసీపీ పార్టీలోకి వచ్చాడు. ఏంటి మరి ఆయన 2000 కోట్లు పోగొట్టుకున్నాడంట. ఏది తెలుగుదేశం పార్టీలో 2 పర్యవసానాలు ఎంపీ అయిన తర్వాత మరి ఈయన డబ్బులు తీసుకోకుండా ఈ నీతికి నిజాయితీ కట్టుబడి టికెట్లు ఇచ్చాడండి. కొన్ని 100 కోట్ల రూపాయలు ఏ నాయకుడి దగ్గర అయినా సరే ఇది తీసుకోవాలని చంద్రబాబు నాయుడు అండి. జగన్మోహన్ రెడ్డి గారు అట్ట కాదండి. ఒక సామాన్య మానవుడిని అండి, ఒక సామాన్య మానవుడు మధ్యతరగతి వాడిని కూడా కుల మతాలు చూడకోకుండా అన్ని కులాలు నాయే అని ఆయన దగ్గరుండి కూడా ఇప్పుడు మోషన్ రాజు గారు ఉన్నారండి. ఆయన 2009 నుంచి ఉన్నాడు. ఇప్పుడు శాసన మండలి చైర్మన్ ఎస్సీ సామాజిక వర్గం అండి. అట్లాగ ఇంకో రూపేణ నందిగాం సురేష్ గారు ఉన్నారండి. ఆయన ఒక ఫోటోగ్రాఫర్ అండి. మరి ఆయన తీసుకొచ్చి ఎంపీ చేశాడండి. ఏమంటే నేను అనేది ఇవన్నీ మరి చంద్రబాబు నాయుడు చేస్తాడండి. ఏ కాడకి కార్పొరేట్ రాజకీయం చేసేది ఎవరు? చంద్రబాబు నాయుడు. జగన్మోహన్ రెడ్డి గారు అట్లా చేయట్లేదండి. ప్రతి ఒక్కరు కూడా హక్కుని దగ్గరకు తీర్చుకొని ఎస్సీ బీసీ మైనారిటీలను కూడా అన్ని కులాలు సమన్యాయం చేస్తున్నటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. ఈయన అలా కాదండి. ఈయన అసెంబ్లీ సీట్లు ఇచ్చాడంటే ఆ సామాజిక వర్గానికే సీట్లు ఇస్తాడే తప్ప బయట సామాజిక వర్గాన్ని బయట కులాలను పట్టించుకుంటాడంటే చంద్రబాబు నాయుడు ఏ కాడకి ఆయన కార్పొరేట్ ఆయన రాజకీయం. ఆయనకి అభివృద్ధి ఇస్తే బాగుంటుందండి. అది జగన్ రాయలసీమకి ఏం చేశాడో చెప్పాలంటే చంద్రబాబు నాయుడు గారు వ్యాఖ్యలు చేశారు. జగన్ గారు ఏం చేశాడని సరేనండి. జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశాడన్నది రాష్ట్ర ప్రజలందరూ కూడా చూస్తానంటారు. నిన్నగాక మొన్న కూడా కడపలో ఆ ప్లైవుడ్ ఫ్యాక్టరీ కూడా 600 కోట్ల రూపాయలు పెట్టి ఏమండి ఇదన్నీ మర్చిపోతున్నాడు. అట్లాగే స్టీల్ ప్లాంట్ కూడా దాన్ని కూడా ఇచ్చేస్తున్నాడు. ఏమండి ఏంటి మరి చంద్రబాబు నాయుడు మరి ఇక్కడ ఉన్నాడో మరి ఏదన్నా అమెరికాలో ఉన్నాడో తెలియదు కానీ ఏం చేశాడు అని మాట్లాడుతున్నాడు. 14 నుంచి 19 వరకు చంద్రబాబు నాయుడు మరి రాయలసీమకి ఏం చేశాడండి? ఎన్ని పరిశ్రమలు తీసుకొచ్చాడు? ఎంతమందికి ఉపాధి ఇచ్చాడు? ఎంతమందికి ఉద్యోగాలు ఇచ్చాడు? నేను లేకపోతే ఏంటి ఈ రాష్ట్రం లేదు, ఈ రాష్ట్ర భవిష్యత్తు నా మీదే ఉందంటాడు. అసలు నేను లేకపోతే మీరు బట్టలు కూడా కట్టుకోరు అన్న లెక్కలో మాట్లాడుతూ ఉంటాడు. అంటే నాగరికత తెలియనటువంటి విధానంతో
మాట్లాడుతూ ఉంటాడు. జనమైన పిచ్చోళ్ళు కాదండి. ఈ రోజున అంచెలంచెలుగా ప్రతి ఒక్కళ్ళు అభివృద్ధి అవుతున్నారండి. అది చంద్రబాబు నాయుడు తెలుసుకుంటే బాగుంటుంది. ఆయన ఈ పెద్ద వయసులో కూడా అట్ట మాట్లాడే మాటలు, రెచ్చగొట్టే మాటలు అవి మానుకుంటే రేపు ప్రజలు కూడా చూస్తారండి. లేనిపోయిన మాటలు, కల్లబొల్లి మాటలు జగన్మోహన్ రెడ్డి గారి మీద మాట్లాడితే అది దేవుడే చూసుకుంటాడండి. ఒక రకంగా ఆయన దేవుడిని నమ్ముతాడు, ప్రజలను నమ్ముతాడండి. అది ఆ భారం నిజంగా దేవుడి మీద ఎత్తేనే మంచిదండి. వచ్చేది కురుక్షేత్ర యుద్ధానికి మేము సిద్ధం, గెలిచేది టీడీపీ జనసేన అంటూ కూడా చంద్రబాబు వ్యాఖ్యలు చేశారు. చిలక జ్యోతిష్కు మాటలు అయ్యా చంద్రబాబు నాయుడు తక్కువ టమారా మాటలు తగ్గించుకోవాలండి. ఎందుకంటే ఇవో చెప్పేసేం కానీ అయిపోయింది, లాగేస్తాం పీకేస్తాం. నేను అంట మాటకి చేతకి బోల్డ్ తేడా ఉంటుంది. రేపు చేతల్లో చూపించమనండి వీళ్ళు ఎంత పనోళ్ళు, ఈ దమ్మున్న మగోళ్ళు అన్నది వీళ్ళు రేపు చూపించమనండి. దమ్మున్న నాయకుడు సింగిల్గానే వస్తున్నాడు. ఎంతమంది ఎదురొచ్చినా సరే నిలబడి తట్టుకునే శక్తి జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది. ఎందుకంటే తండ్రి ఇచ్చిన అడుగుజాడలు ఈరోజు వరకు నడుస్తున్నాడండి. ఆయన ఇప్పుడు కూడా సాదాసీదాగా ఉంటున్నాడు కానీ అహంభావంతో ఏంటి కొన్ని సందర్భాల్లో ఆయన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మీరు చూసే ఉంటారు. ఈ మన కనకదుర్గం గుడిలో నాయి బ్రాహ్మిన్స్ మా సమస్యలు తీర్చమంటే తోకలు కట్ చేస్తానన్న నాయకుడు కూడా ఎవరు? చంద్రబాబు నాయుడు అండి. ప్రతి కార్యకర్త వెళ్ళినా, ప్రతి నియోజకవర్గానికి వెళ్ళిన ప్రతి అక్క చెల్లికి కూడా సాధారణంగా ఏ సమస్య ఉండా, ఏ ఆరోగ్య సమస్యలు ఉండా దగ్గరికి పిలిచి మాట్లాడే నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు అండి. మరి చంద్రబాబు దగ్గరికి వెళ్ళాలంటే ఆయన దగ్గర 20 మంది కమాండోలు ఉన్నారు. ఏమండే ఆయన ఏ రోజైనా ఒక మనిషి దగ్గరికి వచ్చి నీ సమస్య ఏంటని ఎప్పుడన్నా అడిగాడండి? సమస్యలు తెలుసుకునే నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు అండి. ఈ తక్కువ టమారా మాటలు చెప్పే నాయకుడు చంద్రబాబు నాయుడు అండి. ఆయన మాటలు పట్టించుకోవాల్సిన పని లేదు, నమ్మాల్సిన పని లేదు. మళ్ళీ తప్పకుండా ఆయనే ముఖ్యమంత్రి అవుతాడండి.